హాయ్ హలో నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు వీడియోలో ఒక మంచి బ్యూటిఫుల్ బ్యాంగిల్ సెట్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసానండి. ఇవైతే స్టాల్ కోసం మేకింగ్ చేశాను. బ్యాంగిల్స్ అండ్ 3D డిజైన్స్ కూడా మేకింగ్ చేశాను కదండి. సో షార్ట్ వీడియోస్లో మీరు చూస్తూ ఉంటారు. అండ్ నేను కూడా ఒక్కసారి ఈ బ్యాంగిల్స్ మొత్తం మీకు కూడా చూపిద్దామని వీడియో అనేది చేస్తున్నాను. సో స్టాల్ అయితే 26న పెట్టాలండి ఫెస్టివల్స్లో. ఆ ఫెస్టివల్స్లో జరిగే స్టాల్ అనేది మంచిగా జరగాలని మీరు అందరూ కూడా బ్లెస్ చేయండి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే నేను ఎలాంటి డిజైన్స్ మేక్ చేశానో స్టాల్ కోసం మీకు అర్థమవుతుంది. మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ కామెంట్ బాక్స్లో మీకు ఏ బ్యాంగిల్ సెట్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్యాంగిల్ సెట్స్ ఫినిషింగ్ అయితే ఎంత పర్ఫెక్ట్గా ఉందో మీరే గమనించండి. చూడండి, నేను ఎందుకని జూమ్ చేసి చూపిస్తున్నానో మీరే అబ్జర్వ్ చేయండి. నేను ఎందుకు జూమ్ చేసి చూపిస్తున్నానంటే చాలామంది దగ్గరగా పెట్టి చూపిస్తూ ఉంటారు, ఎందుకంటే వాటి ఫినిషింగ్ మీకు ఎట్లా ఉందో మీకు కనిపిస్తుందని. సో అందుకనే మేము దగ్గరగా పెట్టి చూపిస్తూ ఉంటాము బ్యాంగిల్ సెట్స్ని. ఈ బ్యాంగిల్ సెట్స్లో అండ్ 3D డిజైన్స్ అండ్ సింపుల్ డిజైన్స్ కూడా మేము మేక్ చేసామండి. సో నేను షార్ట్స్లో నేను అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. సో చాలామంది ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే నేను పెట్టిన అప్డేట్స్ని కొన్ని స్క్రీన్ షాట్లు తీసేసుకుంటున్నారండి. స్క్రీన్ షాట్లు తీసుకుని ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఛానల్లో అనేది పోస్ట్ చేసుకుంటున్నారు. సో ఎందుకు అలా చేస్తున్నారు అనేది నాకు అర్థం కాదు, కానీ వాళ్ళు మేక్ చేసి డిజైన్స్ అప్డేట్ ఇవ్వలేకపోతున్నారేమో అని, ఇట్లా చేస్తున్నారేమో అని అనుకుంటున్నాను. ఇలా పిక్స్ తీసుకొని వాళ్ళ ఛానల్ని గ్రోత్ చేసుకుంటాకేమో అని నాకు తెలియదు, కానీ అలా చేయడం మాత్రం చాలా తప్పండి. ఎందుకంటే మన కష్టం బట్టి మనకే ఆర్డర్స్ అనేది వస్తాయి. ఎందుకంటే నేను 2.5 years కష్టపడి ఈ బిజినెస్ అనేది చేశాను. చాలామంది చాలా మాటలు అన్నారు, ఎందుకంటే ఎందుకు ఆర్డర్స్ రావట్లేదు కదా, ఆపేయచ్చు కదా, ఎందుకు టైం వేస్ట్ అని చాలా మాటలు అన్నారు. కానీ ఎందుకంటే ఎప్పటికైనా సక్సెస్ అవుతాం అని మనకి నమ్మకం ఉంది, నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను ఎక్కడ కూడా స్టాప్ అవ్వకుండా అండ్ నా హస్బెండ్ అండ్ నా పేరెంట్స్ సపోర్ట్ వల్ల ఇక్కడ వరకు వచ్చాను. సో 2.5 years తర్వాత నాకు ఇప్పుడు ఆర్డర్స్ వస్తున్నాయి. కానీ నేను ఇప్పుడు ప్రజెంట్ ప్రెగ్నెంట్ కాబట్టి నేను 3 months అనేది కొంచెం స్టాప్ చేశాను. తర్వాత నుండి నేను మళ్ళీ రెగ్యులర్గా ఈ ఆర్డర్స్ అనేవి తీసుకుంటాను. ఓకేనండి. నేను ఆ స్క్రీన్ షాట్ తీసిన ఆవిడ పిక్స్ కూడా మీకు షేర్ చేస్తాను, షార్ట్ వీడియోలో చూసేయండి. నేను కామెంట్ చేశారు నాకు కామెంట్ చేసినప్పుడు నేను ఆవిడ ఛానల్ చూసినప్పుడు నా హెయిర్ రబ్బర్ బ్యాండ్స్ ఏమైనాయి అంటే ఆవిడ ఛానల్లో ఉన్నాయి. సేమ్ చూస్తే ఆవిడ ఒకటి అంటే నావే స్క్రీన్ షాట్ తీసుకొని ఆవిడ సాంగ్ పెట్టుకొని ఆవిడ పెట్టుకున్నారు ఎంత ప్రైజ్ అని. అలా పెట్టుకుంటే మీ ఛానల్లో గ్రోత్ అనేది చాలా డౌన్ అయిపోతుందండి. ఎందుకంటే పైనున్న దేవుడికి తెలుస్తుంది కదండి మన కష్టము, మనం ఎంత కష్టపడి అట్లా చేసామో. సో అందుకనే కొంచెం అలా పెట్టుకోకండి, డిలీట్ చేసేయండి. అండ్ క్యాటలాగ్లో ఫొటోస్ కూడా చాలామంది సెండ్ చేసుకొని పెట్టుకుంటున్నారు. ఇట్లా కూడా పెట్టుకోకండి. మీ ఓన్గా మీరు చేసుకొని మీరు ఛానల్ని గ్రోత్ చేసుకోవాలంటే మీరు ఓన్గా చేసిన డిజైన్స్ అనేవి చేయాలి. ఎందుకంటే నేను ఫస్ట్ నుండి నేను చాలా అప్డేట్స్ ఇస్తాకి ఏం చేశానంటే బ్యాంగిల్స్ నాకు నేనే చేసుకున్నానండి. అలా చేసుకున్న బ్యాంగిల్స్ బోల్డ్ ఉన్నాయండి నా దగ్గర. చూపించమని అంటే నేను కనుక చూపిస్తాను షార్ట్ వీడియోలో. కానీ చాలా బ్యాంగిల్స్ చేశానండి. నేను ఒక డిజైన్ చూపించాలంటే నాకు నేను చేసుకుని మీకు చూపించాను. అలా వీడియోస్ అనేవి నేను చాలా చేశాను. అలా ఒక డిజైన్ ఒక అప్డేట్ ఇచ్చామంటే ఆ డిజైన్ బట్టి ఆ ఫినిషింగ్ ఎలా ఉందో దాన్ని బట్టి చూసి మనకు ఆర్డర్స్ అనేవి వస్తాయి. సో మన హార్డ్ వర్క్ లేకుండా ఎప్పటికీ ఆర్డర్స్ అనేవి రావు. నేను అదే చెప్పాలనుకున్న విషయం అండి. సో ఎప్పుడు కూడా మన పిక్స్ తీసుకెళ్ళి ఇంకొక ఛానల్లో పెట్టుకుని యూట్యూబ్ అనేది యాక్సెప్ట్ చేయదండి. సో ఎవరు కూడా అలా చేయకండి. వీడియోలో చెప్పాలనుకున్నది ఇంతేనండి. నేను ఈ వీడియో ప్రకారంగా మిమ్మల్ని బాధ పెట్టుంటే ఐ యామ్ వెరీ సారీ. ఈ వీడియో ఈ రోజుకి ఇంతేనండి. ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి బ్యాంగిల్ సెట్స్. ఈ రోజుకి వీడియో ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.